జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. పోలీసుల వైఫల్యాన్ని లేదా పోలీసుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాం, మళ్ళీ వాళ్ళని గుడ్డలొప్పదీసి నుంచోబెడతాను అని చెప్పటం. ఒకసారి ఆయన ఏమన్నారు ఒకసారి విందాం, తర్వాత అసలు దాని గురించి మాట్లాడుకుందాం. అతని తక్షణమే అరెస్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ సీఎంగా ఉండి, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి పోలీసులతో మాట్లాడాల్సినటువంటి భాష ఇదా? అసలు నిజంగా చెప్తున్నా, ఆయన మాట్లాడాడు కాబట్టి మాట్లాడుతున్నా, లేకపోతే మాట్లాడకూడదు. అసలు ఎవరికైనా సరే ఆయన మాట్లాడాడు కదా అని మనం మాట్లాడకూడదు కదా. కానీ అసలు ఏం అర్హత ఉంది దీనికి? పోలీసులని మాట్లాడేంత అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది? ఎందుకంటే తండ్రిని అడ్డం పెట్టుకునే రాజకీయాల్లోకి వచ్చావు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించావు, ఆయన చనిపోయాడనో సింపతితో గెలిచావు. ఇక్కడ వరకు బాగానే ఉంది. నువ్వేమన్నా ఎగ్జామ్ రాసావా? నువ్వేమన్నా శుభ్రంగా చదువుకుని రాజకీయ నాయకుడు అయ్యావా? ప్రజల సమస్యలు తెలుసుకుని, వాళ్ళ కష్టాలు తెలుసుకుని, వాళ్ళకితో ఆ కష్టాలు పడి నువ్వేమన్నా పైకి వచ్చావా? చిన్నప్పటి నుంచి నీదంతా దరిద్రమేగా. ఆ 10th క్లాస్ పేపర్ల ఎగ్జామ్ దొబ్బేసినప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఈ రోజు నువ్వు మాట్లాడినటువంటి ఈ రోజు వరకు కూడా అంతా నేర చరిత్రే. తాత ముత్తాతల దగ్గర నుంచి ఆడిని చంపేశారు, ఈయన్ని చంపేశారు, బాంబులు కత్తులు ఇయ్యగా మీ. అసలు నీకు పోలీసుల గురించి మాట్లాడేటువంటి అర్హత ఏ మాత్రం అయినా ఉందా? పైగా వదిలేద్దాం, పోనీ అధికారంలోకి వచ్చేసావు కాబట్టి ఇవన్నీ పక్కకు పెట్టేయాలి. వచ్చిన తర్వాత ఎంతమంది పోలీసుల జీవితాల్ని నాశనం చేసేసావు. ఎంతమంది ఐఏఎస్లు, ఎంతమంది ఐపీఎస్లు ఇప్పటికీ వాళ్ళు నీ వల్ల తలెత్తుకోలేక ఇంట్లో పిల్లల దగ్గర, వీధిలో పక్కింటి వాళ్ళ దగ్గర కావచ్చు, సమాజంలో వాళ్ళొక వెలివేయబడ్డారన్న దానికి వాళ్ళు వచ్చేసారు. కేవలం నీ వల్ల కాదా? నువ్వు చేసేటువంటి ఏదైతే ఉందో ఆ రాజకీయం, పరమ చెత్త రాజకీయం, దాని గురించి కదా వాళ్ళు దానికి ప్రలోభపడ్డారా, బెదిరించబడ్డారా, ఏం చేశారో తెలియదు. మొత్తానికి వాళ్ళ జీవితాలను అయితే నాశనం చేసేసావు. ఎంతో ఉన్నతమైన చదువులు, ఎన్నో రాత్రులు పగళ్ళు వాళ్ళు నిద్ర లేకుండా కష్టపడి చదువుకుని ఎంతో దేశానికి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళకి మంచి పేరు వస్తుంది అనుకుంటే, నీలాంటి ఒక చెత్త రాజకీయ నాయకుడి వల్ల, నీలాంటి ఒక చెప్పాలంటే ఒక దుర్మార్గపు ఒక సైకో రాజకీయ నాయకుడి వల్ల వాళ్ళ జీవితాలని నాశనం చేసుకోవాలా? ఆఖరికి మొన్న ఎవరో గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ, ఎవరైనా కానిద్దాం, వెనకాల నిన్ను చూసుకుని వెచ్చలవిడిగా రెచ్చిపోయి ఆయన ఉద్యోగాన్ని రాజీనామా చేసుకున్నాడుగా, ఎంపీ అయిపోయాడు, గుడ్డలోప తీసుకుని దేశం అంతా ప్రపంచం అంతా పరిచయం అయిపోయాడుగా. నిన్ను చూసాగా ఆ జీవితాన్ని నాశనం చేసుకుంది. నీ వల్లేగా, నీ దయ వల్లేగా ఆ గుడ్డలోప తీసుకుని అందరికీ లింగ దర్శనాలు మరీ చేపించింది. ఇకపోతే కొంచెం ఇంకొక కొత్తగా ఒక పోలీస్ ఆయన నిజంగానే కరెక్ట్గా సమాధానం చెప్పారు అనుకోవాలి. ఏం చెప్పాడో చెప్తాను. అది కూడా చెప్తున్నాగా, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పు తీసుకుని పట్ట పీకినట్టుగా అనిపించింది నాకైతే. ఆయన కూడా సిగ్గురాదు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడారో. చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్, ఓకేనా? జగన్ పోలీసులను బట్టలు తీసి కొడతా అనుకున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇసుక వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వు ఊడ వచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయడానికి ఇదే మీ అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు జగన్. ఇది ఆయన అన్న మాటలు నిజమే కదా. ఎంతో కష్టపడి చదువుకుని, డబ్బులు లేక, కుటుంబాల్లో ఇబ్బందులుండి, ఆర్థిక ఇబ్బందులుండి, ఒక పూట తినక ఎగ్జామ్స్కి రన్నింగ్ రేసులని, ఫిజికల్ ఫిట్నెస్లని, ఇంకొకటని రాసి ఎంతో వేల మంది, లక్షల మందిలో ఒక జాబ్ వస్తుంది. కష్టపడి ఆ యూనిఫామ్ తెచ్చుకోవడం కోసం వాళ్ళు పడ్డ కష్టం అంతా ఎంత కాదు. వాళ్ళని నీకులాగా మీ తాత జాగీర్లాగా
వారసత్వ రాజకీయంగా వచ్చి కొట్టుకున్నది కాదు కదా. లక్షల కోట్లు, వేల కోట్లు అవినీతి సొమ్ముతో ప్రజల్ని సావదొబ్బేసి వాళ్ళని నెట్ట నిలువున ముంచేసి దోచుకున్న డబ్బు కాదు కదా. ఆలోచించాలి ఏదన్నా మాట్లాడినప్పుడు. ఎవరైనా సరే రియాక్ట్ అయితే నిజంగా చెప్తున్నాను కదా, వాళ్ళు గనక సిన్సియర్గా, నిజంగా కొంతమంది చేయట్లేదని అంటున్నాను, చేశారని కూడా చెప్పడానికి లేదు కానీ చేయలేదని అంటున్నా. వాళ్ళు గనక నిజంగా సిన్సియర్గా వాళ్ళు గనక వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పేరు కూడా వినపడేది కాదు భారతదేశంలో. అసలు పులివెందుల్లో ఈ పిల్లి కూడా కాదు, ఇంకా దానికన్నా దారుణంగా అయ్యి ఎక్కడో ఒకటి దాక్కోవాల్సి వచ్చేది. సిగ్గు లేకుండా మాట్లాడినటువంటి మాటలు పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది రియాక్ట్ అవుతున్నారు. పైగా ఇంకొక దానికి సంబంధించి ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మాట్లాడిన దాంట్లో ఏది పోలీసుల వైఫల్యం ఉంది, భద్రతా వైఫల్యం ఉందని చెప్తున్నారు కదా, దాని గురించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడినటువంటి విజువల్స్ కూడా వినిపిస్తారు. చెప్పడం జరిగింది. అయితే అప్పటికే మాకు కొంత ఇన్ఫర్మేషన్ అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్పుట్స్ ఉన్నాయి. అతను 2 o'clock ఆ టైంలో ఆఫ్టర్ డిపార్చర్ ఆఫ్ వివిఐకి అతను కూడా చాపర్ని తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు డ్యామేజ్ కనుక ఉంటే చాపర్ని కెప్టెన్ తీసుకెళ్ళడానికి లేదు, బట్ హీ హాస్ టేకెన్ దట్ చాపర్. అండ్ అట్ ద సేమ్ ఇది నిన్న జరిగినటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో అక్కడ చాపర్ ఏదో పాడైపోయింది, పగిలిపోయింది, పగలగొట్టేశారు అని, దానివల్ల రోడ్డు మార్గాన్ని వెళ్ళారు అని. ఎందుకని ఇంత దారుణమైనటువంటి అబద్ధాలు? అంతే, ఇంకా జీవితం అంతా ఇదే బతుకేనా? జగన్మోహన్ రెడ్డి గారి బ్రతుకులో నిజం అంటూ ఒక్కటి కూడా ఉండదా? ఈయన బ్రతుకంతా జీవితమేనా? నోరు తెరిస్తే అబద్ధం అబద్ధం అబద్ధం. ఇది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట రాదేమో అనుకునేలా చేస్తుంది. నిజంగా మళ్ళీ వస్తాం, మళ్ళీ చేస్తాం అని చెప్తున్నారు కదా, నిజంగా ఈయన మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అని ప్రజలే ఆలోచించుకోండి. ఇలాంటి వ్యక్తి కనుక సమాజంలో ఉంటే, అసలు రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఎమ్మెల్యేగా సంగతి, సీఎం అయితే ఇంకా అదో పెద్ద సంగతి అనుకోండి. ఇక ఇలాంటి వ్యక్తి అసలు మామూలుగా సమాజంలో ఉంటే ఎన్ని దారుణాలు జరుగుతాయో, ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయో పులివెందుల ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఈసారి ఓటు వేసే ముందు ఇలాంటి దుర్మార్గుడికి, ఇలాంటి వ్యక్తికి మనం గనక ఓటు వేస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్ని మనమే ఓటు వేసి కొని తెచ్చుకున్నట్టుగా ఉంటుందో ఆలోచించు. రైట్, నిన్న ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన రాక బయటకు వచ్చినప్పుడల్లా చాలా స్టఫ్ ఇస్తారు. చెప్పాక గతంలో కూడా చాలాసార్లు అనుకున్నాం. మీమర్స్కి సోషల్ మీడియా వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐటెం, మంచి జోకర్ కామెడియన్ ఐటెంగా మనకు బాగా తెలుసు. ఆయన ఎప్పుడు వచ్చినా సరే ఆయన నోటి వెంటనే ఎలాగో నిజాలు రావు అనుకోండి, కానీ మంచి కామెడీ టైమింగ్తో జగన్మోహన్ రెడ్డి గారిలో బ్రహ్మానందం గారు, లేదంటే ఏవిఎస్ గారు, అంతకుముందు ఇంకొకళ్ళు ఎవరెవరు ఉండేవాళ్ళు కానీ కమెడియన్స్, వాళ్ళందరికన్నా మించిన టైమింగ్ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందేమో అనిపిస్తుంది. నిజంగా ఈయన రాజకీయాల కన్నా ఒక మంచి సినిమాల్లో కమెడియన్గా చేస్తే ఈయనకి మరొక అద్భుతమైనటువంటి భాస్కర్ అవార్డులు లాంటివి కూడా వచ్చేస్తాయేమో. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వినిపిస్తా. చూసారుగా, బట్టలు ఓడదీస్తారు అనగానే ఎవరు వచ్చేసారు? వాళ్ళ నాయకుడు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ పోలీస్ అధికారి. ఆయన, అన్న నువ్వు బట్టలు ఓడదీస్తా అన్నావు కదా, నేను ఆల్రెడీ ఓడదీస్తానన్నా, నీ పేరు చెప్పుకుని నేను ఎంతోమందికి చూపించానన్నా, ఎంపీగా మేము పార్టీకి లేదంటే దేశానికి రాష్ట్రానికి ఏం చేయకపోయినా కానీ నా పేరుని, వైఎస్ఆర్సీపీ ఎంపీ పేరుని ప్రపంచవ్యాప్తంగా న్యూడ్ ఎంపీ అని కొడితే మన పార్టీయే వస్తుందన్న, మనమే వస్తామన్నా, అంత గర్వంగా నీ పేరు నిలబెట్టానన్నా అని చెప్పి మీరు ఓడదీస్తానన్నటువంటి బట్టలు ఆయనయేనేమో. మరి ఆ లింగదర్శనం మీరు కూడా చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడదీశారుగా, ఓడదీసి ఆల్రెడీ ప్రపంచాన్ని మొత్తానికి పరిచయం చేశారుగా, ఈ దర్శనం మీరు కూడా చేసి అక్కడ దండేయండి, దండేసి దండం పెట్టుకోండి.